Hi everyone, welcome to our channel. This video is for educational purposes only. It's not a financial advice. So please trade at your own risk. ఓకే. సో ట్రేడింగ్ సెషన్‌లో మనం ఏమేం టూల్స్ యూజ్ చేస్తామో డిస్కస్ చేద్దాము. క్యాపిటల్ కోసం అయితే ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ యూజ్ చేస్తున్నాం. అండ్ చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ. ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి మన యొక్క బ్రోకరేజ్ అకౌంట్ కావాలి కదా! సో దానికోసం ట్రేడౌట్ యూజ్ చేస్తున్నాం. సో మనం మెయిన్‌గా ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి. అండ్ మన స్ట్రాటజీని యూజ్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేశామో చూద్దాము. సో ముందుగా మన స్ట్రాటజీ గురించి చెప్పాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ ఉంటది కదా! దాని యొక్క ఓపెనింగ్ రేంజ్, బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఫస్ట్ డయాగ్రామ్ అండ్ సెకండ్ డయాగ్రామ్. ఎక్కడ లాంగ్ పొజిషన్‌కి ఎంటర్ అవ్వాలి అండ్ ఎక్కడ షార్ట్ పొజిషన్స్‌కి ఎంటర్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది అబౌవ్ ద లైన్ 5 మినిట్ హైని బ్రేక్ అవుతుంది. అండ్ అదే లెవెల్‌లో మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒక స్టాక్ అలా బ్రేక్ అవుతూ మళ్ళీ అదే లెవెల్‌లో రీటెస్ట్ అవుతుంటే దాని ఫాలో అప్ క్యాండిల్ బట్టి మనం ట్రేడ్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో సేమ్ థింగ్ అలాగే షార్ట్స్ కూడా. ఓకే. సో ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. సో సారీ గైస్, ఈరోజు ట్రేడింగ్ సెషన్ రికార్డ్ చేయలేదు. సో అసలు ఈరోజు ట్రేడ్ అసలు మన ప్లాన్‌లోనే లేదు. ఎందుకంటే ఇండియాకి, ఇంగ్లాండ్‌కి సెమీఫైనల్ మ్యాచ్ ఉంది ఈరోజు టీ20 వరల్డ్ కప్. సో అందుకని నా ప్లాన్‌లో అసలు ఇంక్లూడే చేయలేదు ఈరోజు ట్రేడింగ్. బట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టైమ్ రైట్ ఐ జస్ట్ వాంట్ టు చెక్ ఇట్ అవుట్. సో కరెక్ట్‌గా ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి చార్ట్స్ చూసినప్పుడు కరెక్ట్‌గా మన స్ట్రక్చర్ ఫార్మ్ అయ్యి కన్ఫర్మేషన్ క్యాండిల్ అప్పుడే ఫార్మ్ అవుతుంది. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఇట్ ఏ ట్రై. సో అలాగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను నేను. బట్ 2 రిస్క్ రివార్డ్ దాకా కంటిన్యూ చేయలేదు. ఇన్ ద మిడిల్ అరౌండ్ 1.4 ఆర్ 1.5 రిస్క్ రివార్డ్ దగ్గరే స్టాప్ చేసేసాను. సో ఇట్స్ లైక్ ఏ రిస్కీ ట్రేడ్ ఫర్ మీ. ఎందుకు అంటే డైలీ నేను 20 కాంట్రాక్ట్స్ ట్రేడ్ చేస్తాను. బట్ ఈరోజు లైక్ 40 కాంట్రాక్ట్స్ పెట్టేశాను. సో 1.4 రిస్క్ రివార్డ్ దగ్గరే ఐ థింక్ కొంచెం ప్రాఫిట్స్ వచ్చేసాయి మనకి. సో అందుకని కంటిన్యూ చేయలేదు. బట్ యాహ్! సో ట్రేడింగ్ సెషన్ లేదు కాబట్టి లెట్స్ డిస్కస్ టుడే జస్ట్ అనాలిసిస్ పార్ట్. సో ముందుగా స్టెప్ 1 వచ్చేసి హారిజాంటల్ లైన్స్ మనకి ఇండికేటర్ డ్రా చేసేస్తది. అండ్ స్టెప్ 2 వచ్చేసి యారో ఉంది కదా! బ్రేక్ అయిన క్యాండిల్. అక్కడ మన క్యాండిల్ బ్రేక్ అయింది. అండ్ రీటెస్ట్ క్యాండిల్స్ ఫార్మ్ అయ్యాయి. రీటెస్ట్ క్యాండిల్ తర్వాత మనకి స్ట్రాంగ్‌గా బుల్లిష్ రీక్లైమ్ క్యాండిల్ అనేది అబోవ్ ద గ్రీన్ లైన్ క్లోజ్ అయింది. అండ్ ఇట్స్ స్ట్రాంగ్. దాని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ తర్వాత మనకి ఫాలో అప్ క్యాండిల్ వచ్చింది. సేమ్ గ్రీన్ క్యాండిల్. అక్కడ మనకి సిగ్నల్ కూడా వచ్చింది. సో ఆ ఫాలో అప్ క్యాండిల్‌తో కన్ఫర్మ్ చేసుకొని ట్రేడ్‌లోకి ఎంటర్ అయ్యాను. సో 2 రిస్క్ రివార్డ్ పెట్టలేదు. జస్ట్ 1.3, 1.4 దగ్గర స్టాప్ చేసేసాను. అండ్ ఇట్ వర్క్డ్ ఔట్ పర్ఫెక్ట్‌లీ. అండ్ అగైన్ ఈరోజు మార్చ్ 5 స్క్రీన్ షాట్ మీద డేట్ కూడా ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ అనాలిసిస్ పార్ట్ గైస్. సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ ఎన్‌క్యూ వీడియోస్. థ్యాంక్ యూ. బై.